దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము చిన్న ప్రవక్త అయిన ప్రవచనాత్మకుడైన హోషియా గ్రంథకర్తను కూర్చిన పరిచయం అండి. ఈ దినమున ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలులో హోషియా ప్రవచనాత్మక సేవ జరిగించాడండి. ఎఫ్రాయిము వంశపు వాడైన యరొబాము విభజింపబడిన ఉత్తర ఇశ్రాయేలునకు మొదటి రాజుగా పేరుగాంచాడండి. పాలస్తీనా యొక్క మధ్య భాగమునందు ఎఫ్రాయిము గోత్రపు వారి నివాసములుండెను. ఇశ్రాయేలు యొక్క 10 గోత్రములలో ప్రాముఖ్యమైనదిగా ఎఫ్రాయిము అని హోషియా సంబోధించెను. హోషియా అను పదమునకు అర్థము రక్షణ. ఇశ్రాయేలు పతనమైన ఆత్మీయ స్థితికి సాదృశ్యముగా గోమెరు అను వేశ్యను దేవుని ఆజ్ఞ ప్రకారము హోషియా వివాహం చేసుకున్నాడండి. ఇశ్రాయేలు యొక్క విగ్రహారాధకును, దేవుని పట్ల గల అవిశ్వాసమునకును ప్రవక్త యొక్క కుటుంబము ఒక క్రియాపూర్వక పాఠముగా మార్చబడిందండి. హోషియా ప్రవచనమందు 3 ముఖ్యమైన భాగములు అమర్చబడి ఉన్నవి. ఒకటి, దేవుడు తన ప్రజల పాపములను అసహించుకొనుచున్నాడు. రెండవది, దేశము మీద న్యాయ తీర్పు తీర్చబడుట నిశ్చయమండి. మూడవదిగా, తన ప్రజల పట్ల గల దేవుని ప్రేమ మారనిది. ఈ గ్రంథము రచించుటలో గల ముఖ్య ఉద్దేశము పాపులైన తన ప్రజల ఎడల దేవుని ప్రేమను వ్యక్తపరచడానికేనండి. గ్రంథకర్త గూర్చి బెయేరు పుత్రుడైన హోషియా ఈ గ్రంథమునకు రచయితగా 1వ అధ్యాయము 1వ వచనములను బట్టి తెలుస్తుందండి. అతని జన్మస్థల వివరములు మనకు తెలియవు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుతో ఎక్కువ సంబంధం ఉండుట వలన అతని జన్మస్థలము ఇశ్రాయేలు దేశమే ఉండును అన్నట్లుగా మనకి ఏమీ సందేహం లేదండి. 7వ అధ్యాయం 5లో కూడా ఇశ్రాయేలు రాజును మన రాజు అని సంబోధించుటను బట్టి హోషియా ఇశ్రాయేలుడని తలంచుచున్నారు. భార్య గోమెరు, 2 కుమారులు, 1 కుమార్తెయు అతని కుటుంబం అండి. 1వ అధ్యాయం 1-9 వచనములలో. పరిశుద్ధ గ్రంథములో మరే స్థలమందు హోషియాను గూర్చి వివరాలు మనకి ఇక్కడ కూడా కనిపించవండి. తన స్వజనులైన ఇశ్రాయేలీల మోసము, హత్యలు, అబద్ధములు, అన్యాయము, కృతజ్ఞత లేకపోవడము, విగ్రహారాధన, దురాశ వంటి పాపములను ఖండించాడండి. ప్రవక్త ఉపదేశము కరుణ, నమ్మకములతో కూడి ఉన్నది. హోషియా తన సొంత జీవితంలో అక్రమ జీవితం జీవించిన భార్య అయిన గోమెరిచే అనుభవించిన దుఃఖము ద్వారా అతని హృదయము కరుణామయి ఉండవచ్చండి. ఇతని కాలము ఏదనగా హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1లో తెలుపబడినట్లుగా ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా మొదలగు యూదా రాజుల కాలములోను, 2వ యరొబాము అను ఇశ్రాయేలు రాజు కాలమందును హోషేయ తన ప్రవచన పరిచర్య జరిగించాడండి. ఇశ్రాయేలు మరొక ప్రవక్త అయిన ఆమోసు, యూదాలో ప్రవక్తలుగా ఉండిన హోషియా, మీకా మొదలగు వారి సమకాలికుడు హోషియా అండి. ఇతను అధిక ప్రవచన కాలము యరొబాము 2 కాలమందును, తరువాత ఇశ్రాయేలు రాజ్యపు చివరి కాలమందు పరిపాలించిన జకరియా మొదలుకొని హోషియా వరకు గల 6 రాజుల కాలమందు కొనసాగించాడండి. ఇతని సేవా కాలము రమారామి క్రీస్తు పూర్వం 755 నుండి 710 వరకు అని కొందరి అభిప్రాయం అండి. నమోదు చేయబడిన సంఘటనలకు ఏమనగా క్రీస్తు పూర్వం 753 నుంచి 715 వరకు అని అభిప్రాయం అండి. క్రీస్తు పూర్వం 710లో కానీ 715 కానీ హోషియా తన ప్రవచన గ్రంథము రచించినట్లు పండితుల అభిప్రాయం అండి. తన ప్రవచనాత్మక సేవ యొక్క 40 సంవత్సరముల సూచనలతో నిండినదే హోషియా గ్రంథం అండి. హోషియా గ్రంథంలో క్రీస్తు ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమార్తె ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని అని 11వ అధ్యాయంలో ప్రవచనం యొక్క చివరి భాగము యేసుక్రీస్తును సూచిస్తుందండి అని మత్తయి సువార్త 2వ అధ్యాయం 15లో మనం గమనించగలం. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరిన సంభవము బాల్యాభిప్రాయమును ఐగుప్తులో గడిపి తర్వాత మరలి వచ్చిన యేసును గూర్చిన సూచనగా తలంచుచున్నారు. హోషియా బానిసత్వం ఉండిన గోమెరును క్రయమునకు కొను విషయమును యేసుక్రీస్తు మానవాళిని పాపపు దాస్య శృంఖలాలను సాతాను బానిసత్వము నుండి రక్తమును క్రయముగా చెల్లించి విమోచించుటను పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 19 వచనంలో సూచించబడుతుందని. ఇందులో ముఖ్య భాగములు ఏమనగా మారు మనసు కొరకే పిలుపు హోషియా గ్రంథం అంతటా కూడా కనిపిస్తుందండి. ముఖ్య వచనాలు 4వ అధ్యాయం 1వ వచనం, 11వ అధ్యాయము 7,
9 వచనాలండి. హోషేయ గ్రంథము మనకి అంతా కూడా 4 అధ్యాయములు వివరణ ఉంటుందండి. యూదా దేశపు చివరి రోజులలో ఇర్మియా చేసిన ప్రవచనాత్మక సేవలు ఇశ్రాయేలు యొక్క చివరి దినములలో దేవుని కృపావాక్యమును పలికిన హోషేయ సేవ పోల్చదగిందని. అక్రమ పద్ధతులకును అవిశ్వాసమునకును జోగుచున్న ఇశ్రాయేలు ప్రజలను మరలా తన వైపు తిప్పుకొనుటకు గాను దేవుడు చేసిన చివరి ప్రయత్నముగా చెప్పుకోవచ్చు. భార్యాభర్తల సంబంధంలో హోషేయ నిజాయితీ అందులో ప్రేమ ఎందులో నిలిచి ఉన్న జీవితం వలె ఇశ్రాయేలు ఎడల దేవుడు నిజాయితీ ప్రేమను కలిగి ఉన్నాడండి. హోషేయ భార్య వ్యభిచారం చేత అపవిత్రురాలైనట్లు ఇశ్రాయేలు జనాంగము విగ్రహారాధన అవిధేయతతో దేవుని దృష్టిలో అపవిత్రురాలైనారు. హోషేయ కుటుంబ జీవితమందు సంభవించిన దుర్మార్గ స్థితికి ఇశ్రాయేలు దేశమునకు ఏర్పడిన దుర్మార్గ స్థితికి సాదృశ్యంగా కనిపిస్తుందని. గోమెరు అన్యులను వెంబడించినట్లు ఇశ్రాయేలు అన్య దేవతలను వెంబడించెను. హోషేయ గ్రంథమును 2 పెద్ద భాగములుగా విభజింపవచ్చండి. ఒకటి వ్యభిచారిణి అయిన భార్య, నిజాయితీ గల భర్త. హోషేయ గ్రంథం 1 అధ్యాయమును 1 నుంచి 3 అధ్యాయాలండి. రెండవది విగ్రహారాధనతో నిండిన ఇశ్రాయేలు మరియు నిజాయితీ గల దేవుడు. హోషేయ గ్రంథం 4 అధ్యాయం నుంచి 14 వచనంలో కూడా మనకంతా కూడా ఇశ్రాయేలు యొక్క నీతి, నిజాయితీ, విగ్రహారాధన మనకు కనిపిస్తుందండి. మానవులు పాపం మందుండి నిజాయితీ లేని వారుగా ఉన్నప్పుడు యథార్థత, ప్రేమ, క్షమాగుణముతో వారి విమోచన కొరకు ఎదురు చూచుచున్న దేవుని స్వభావమును ఈ గ్రంథం నందు వ్రాయబడి ఉన్నదండి. రేపటి దినం మన గ్రంథంలో 1 అధ్యాయం నుంచి మనము ధ్యానిద్దామండి. ఆమె ఓకే మేడం, స్టార్టింగ్